నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఏదో చేస్తాడు అనుకున్నాడు, చేయలేదట. పక్కింటోడు వచ్చి టైలర్ దగ్గర కాస్త నాకు ₹1,00,000 అప్పు ఇవ్వయ్యా, కొంచెం కష్టంలో ఉన్నాను అంటే ఈ టైలర్ నవ్వి ఊరుకున్నాడు అంతే. ఎందుకంటే సోమరోడు, కట్టెలు కొట్టు సరిగా తెరవడు, కావలసిన కట్టెలు తెచ్చుకోడు. సోమరోడు ఇప్పుడు వచ్చి ₹1,00,000 అడుగుతున్నాడు, ఇస్తే తగిలేసుకుంటాడు. అప్పు ఇవ్వాల. తను అనుకున్నది జరగలేదని చెప్పి టైలర్ గురించి ఊరంతా చెప్పాడు. ఏడో తెలుసా, ఆ టైలర్ ఉన్నాడు కదా, వాడికి ఎంత డబ్బో. ఒకే ఒక్క టైలరు, మనకున్న ప్రాంతం అంతా బట్టలన్నీ వాడికే వెళ్తాయి. రోజుకి ₹10,000 సంపాదిస్తున్నాడు, లేక ₹5,000 సంపాదిస్తున్నాడు. ఎంత డబ్బో. ఒట్టి పిసినారోడు, పిసినుగొట్టోడు, లేనిపోని వార్తలన్నీ చెప్పాడు. ఫలితంగా ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు అతన్ని వ్యతిరేకించటం, తెలియకుండానే అసహించుకోవడం, తెలియకుండానే అతన్ని దూరంగా పెట్టడం చేశారు. ఎందుకు ఇలా అందరూ నాకు దూరం అయిపోతున్నారు అర్థం చేసుకోలేకపోయాడు టైలర్. ఒకరోజు ఆరోగ్యం పాడైంది. అలా ఆరోగ్యం పాడైనప్పుడు పక్కింటోడిని పిలిచాడు, కాస్త మందులు తీసుకొస్తావా, నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటే, డబ్బులు అడిగితే నువ్వు నాకు ఇవ్వలేదు కానీ, సహాయం చేయమంటే చేయలేదు కానీ, నీకు మందులు నేను తీసుకురావాలా, నువ్వు తీసుకురాకపోతే ఎవరికైనా చెప్పు, కనీసం వాళ్ళు తెస్తారు. ఎవ్వరికీ చెప్పలా. మందులు దొరక్క, వైద్యం దొరక్క ఆ టైలర్ ఆ ఇంట్లోనే రోగంతో కృంగిపోయాడు, కృషించిపోయాడు, ఆకలి తలమటించిపోయాడు. ఒకరోజు చచ్చిపోయాడు. ఎందుకని ఆ గ్రామంలో ఏ ఒక్కరూ సహాయం చేయలా? ఈ పక్కింటోడు అసూయ చేత. సాయము నీదేనయ్యా, సహాయకు